తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా నందిగామ శ్రీరామనగర్ లో శ్రీ సీతారాములు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ సంవత్సరం శ్రీరామనగర్ లో శ్రీరాములు వారి కళ్యాణం అద్భుతంగా జరిగింది అని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా ఈ కళ్యాణం ఘనంగా జరుగుతుంది అని అన్నారు. 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే అది ఆషామాష చిన్న పని కాదు. చాలా అంటే ఒక కమిట్మెంట్ తో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా కమిటీ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరొకసారి వాళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. जय श्री राम। జిల్లా నందిగామ శ్రీరామనగర్ లో శ్రీరాముని 40 సంవత్సరాల సందర్భంగా శ్రీరామనగర్ లో ఈ సంవత్సరం ఘనంగా శ్రీరామ ఘనంగా జరిగినది. భక్తులు అతి సంఖ్యలో ఈ సంవత్సరం బాగానే వచ్చారు. 40 సంవత్సరాలంటే ఘనంగా జరిగినది. తీర్థ ప్రసాదాలు, పలహారాలు, పులిహారాలు, పానకాలు, వడపప్పులు భక్తులందరూ సేవించినారు. ఈ రోజున ప్రతి ఎత్తున వచ్చినారంటే 40 సంవత్సరాల కార్యక్రమానికి భద్రాచల రాముల వారికి అది తర్వాత పట్టాభిషేకం బాగా ఉత్సవం ముందు, తర్వాత అయోధ్యలో రాముల వారు ఈ సంవత్సరం అయోధ్యలో రాముల వారి కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం నందిగామ శ్రీరామనగర్ లో ఇది అత్యధికంగా జరిగినట్టుగా ప్రజలు విజయంతో కోరుకుంటున్నారు. తెలుగు 99 ట్రస్ట్ కమిటీ మరియు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా నందిగామలో శ్రీరామనగర్ లో ప్రతి ఏటా 40 సంవత్సరాల నుండి రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలానే ఈ ఏట కూడా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కావున ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రేక్షకులారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 99 ఈ తెలుగు ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఎంతో గొప్పగా 35 సంవత్సరాలు వేడుకగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. నందిగామ పట్టణంలో శ్రీరామనగర్ శ్రీరామనగర్ వారికి అందరికీ మేము ఇక్కడ 30 ఏళ్ల నుంచి శ్రీరామ శుభాకాంక్షలుగా చేసిన కళ్యాణానికి ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కళ్యాణాన్ని రంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నందుకు లక్ష్మీదేవులందరికీ మా శ్రీరామనగర్లో 40 సంవత్సరాలుగా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మాండంగా జరుగుతుంది. భద్రాద్రి రామయ్య ఎట్లా జరిగింది అక్కడ మా నందిగామలో శ్రీరామనగర్లో ఇక్కడ రాముల వారు కళ్యాణం జరిగింది. ఇక్కడ మా కుటుంబ సభ్యులందరం కలిసి ప్రసాదాలు తీసుకొని ఇక్కడ అందరికీ భక్తులందరికీ ప్రసాదాలను పెట్టాము. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. శ్రీరామనగర్లో మాకు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఆనందంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి అందరూ కళ్యాణం అందరూ హాజరయ్యాము.
మంచిగా కనువిందు చేసుకొని ఈ సంవత్సరం అంతా మేము హ్యాపీగా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ జిల్లా శ్రీరామనగర్. సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.